ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఆఖరి మాటలు చదువుతున్నాను. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లిపారే సమృద్ధి, పొర్లిపారే ఆశీర్వాదం. యేసుప్రభును ఎవరైతే దేవునిగా అంగీకరిస్తారో వారు దేవుని ఆత్మతో నింపబడిన వారే పొర్లిపారే జీవితాలు కలిగి ఉంటారు. ఒకప్పుడు చాలని జీవనముగా, ఒకప్పుడు దుఃఖకరంగా, అనేకులకు భారంగా, ఆయాసకరంగా ఉన్న బ్రతుకులను ప్రభు చేతికి అప్పగించినప్పుడు మన ప్రభు తన శక్తితో, తన శాంతితో, తన ప్రభావంతో, తన ఆశీర్వాదాలతో నింపడం వల్ల ఈరోజు పొంగి పారే జీవిత అనుభవంలోనికి రావడం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. నూనెతో నా తల అంటియున్నావు అంటున్నాడు. భౌతికంగా మనం ఆలోచన చేస్తే నూనె తలకు పెట్టడం అనేది చాలా సాధారణమైన విషయమే. వెంట్రుకలు ఎదగడానికి, తల చల్లబడ్డానికి, నిద్ర పట్టడానికి నూనెను తలకు రాస్తూ ఉంటారు. అయితే ఈ నూనె అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో ఆయిల్ అని వాడబడినప్పటికీ హెబ్రూ బైబిల్లో తర్జుమా అయినప్పుడు పెర్ఫ్యూమ్డ్ ఆయిల్ అని రాయబడింది. అంటే దేవా, నా తలను సువాసనా తైలంతో అంటియున్నావు, నా జీవితాన్ని సువాసన భరితంగా, పరిమళ వాసనగా మార్చావు, అందుకే నూనెతో నా తల అంటియున్నావు అంటున్నాడు కీర్తనాకారుడు. నూనెను ఆనందానికి సాదృశ్యంగా వాడతారు. ఒక మాట తాను చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలను సువాసనాభరితంగా మార్చారు. ఒకప్పుడు మనందరము దుర్గంధంతో, దుర్వాసన కొట్టిన వారమై ఉన్నాము. పాపము మనల్ని మలినంతో నింపివేసింది. బైబిల్ సెలవిస్తుంది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ఎక్కడ చూసినా గాయాలతో, పుండ్లతో అవి కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. అంటే దుర్వాసన భరితమైన మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువు సువాసన భరితంగా మార్చాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, మనందరము పరిమళ వాసనగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అని. ఎందుకు బలిగా అర్పణగా చేయబడ్డాడు అంటే దాని వెనుక ఏకైక ఉద్దేశం మనందరము పరిమళ వాసనగా ఉండాలని, మనమందరము దేవుని సువాసన వెదజల్లే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమిటి ఆ వాసన అంటే క్రీస్తు ప్రభును గూర్చిన జ్ఞానాన్ని వెదజల్లే వారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు నీవు దేవుని జ్ఞానంతో నింపబడ్డావని గుర్తించడమే క్రీస్తు పరిమళ వాసన కలిగిన జీవితం. చూసారా, దేవుడు నూనెతో మన తలను అంటడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాడో. నూనెతో తల అంటడం వల్ల దుర్గంధంతో నిండిన ఆలోచనలు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధత కలిగి ఆయన మహిమార్థంగా జీవించగలుగుతాం. అప్పుడు మన గిన్నె నిండి పొర్లుతుంది. ఇప్పుడు మన జీవితాలు ఎండిన జీవితాలు కాదు, నిండిన జీవితాలు. ఎందుకంటే నీ ప్రభువు నూనెతో నీ తల అంటి ఉన్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించండి. నిండి పొర్లి పారే అనుభవాన్ని ఖచ్చితంగా రుచి చూడగలరు. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. నూనెతో మా తల అంటి ఉన్నామని నమ్ముచున్నాం. మా ప్రభు ద్వారా మమ్మల్ని సువాసన భరితంగా మార్చినందుకు స్తోత్రాలు. మా గిన్నెను నిండి పొర్లింపచేసి ఎవరైనా ఎండిన అనుభవంలో కలిగి ఉన్నట్లయితే వారిని నిండింపచేయు అని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.